నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. భూ సమస్యలపై ఎవరు వచ్చినా అర్జీలు స్వీకరించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని, అలా కాకుండా కార్యాలయాల చుట్టూ అర్జీదారులు తిప్పుకోవద్దని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయగా మంత్రి కొట్టిపాటి రవికుమార్ హాజరయ్యి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ సదస్సుకు మంత్రి హాజరు కావడంతో అర్జీదారులు అర్జీ ఇచ్చేందుకు క్యూ లైన్ లో బారులు తీరారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల నుంచి బాధితులకు న్యాయం చేయాలని మంత్రికి వినతి వెల్లడి బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు మంత్రి ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి అర్జీ పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి రవికుమార్ అధికారులకు సూచించారు. శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు ఎక్కువ మొత్తంలో అర్జీలు వచ్చాయి. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం రైతుల వద్ద భూసేకరణ జరిగిన నేపథ్యంలో రైతులకు సక్రమంగా నష్టపరిహారం ఇవ్వలేదని పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. అలాగే చిన్నకొత్తపల్లి గ్రామంలో గురువారం చెన్నుపాటి వెంకటేశ్వర్లు అనే రైతును పొలం విషయంలో దారుణంగా హత్య చేయగా మంత్రిని బాధితులు కలిసి వారికి న్యాయం చేయాలని కోరారు. అద్దెంకులో అక్రమ లేఅవుట్ వేస్తున్నారని, వాటిపై అధికారులు దృష్టి పెట్టి అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే చర్యలు తీసుకోవాలని రవికుమార్ అధికారులకు ఆదేశించారు. ప్రధానంగా భూ బాధితులందరికీ న్యాయం చేసి పట్టాదారులు పాస్ పుస్తకాలు, భూమి ఆన్లైన్లో నమోదు చేయటం వంటివి వేగంగా చేయించాలన్నారు. మనం తీసుకునే అర్జీలు మొత్తం ఎవరు రికార్డ్ చేసుకుంటున్నారు? పెట్టారా? కంపల్సరీగా ఈ అర్జీలకు సంబంధించి సమాధానం కూడా ఇమీడియట్ గా ఉండాలి. అది కూడా కొద్ది జాగ్రత్త తీసుకోండి. తీసుకొని మళ్ళీ పక్కన పడేసి కాదు, కంపల్సరీగా ఆన్సర్ ఉండాలి దీనికి. రిప్లై చేసి చేపించండి. పడిందా? ఎక్కడ అర్థం కాలేదు నాకు. మున్సిపాలిటీ అప్లికేషన్ ఇవ్వండి. నంబర్ లేదా? సాయి ఎవరు? విలేజ్ సర్వేర్ సాయి రావాలి. విలేజ్ సర్వేర్ సాయి వాళ్ళు మీరు రికార్డు పట్టుకొని ఇక్కడికి రండి. వెనక్కి వచ్చి నుంచోండి. గ్రౌండ్ రిపోర్ట్ ఎంఆర్ఓ దగ్గర సర్వే దగ్గర పిలుద్దాం. దేవుడి చెప్పాను కదా. కొత్తకి భాష భాష ఏమేమి ఇష్యూ అన్నీ అయ్యాయి సార్. పెట్టుబడులు సక్రమైంది. తాగట్ల పెట్టుబడి అడుగుతారేమో. మార్చమంటే దాదాపు 4 సంవత్సరాలకి నడుస్తుంది. వర్షం గ్రీన్ఫీల్డ్ హైవేలో మన పొలాలన్నీ తీసుకుంటున్నారు. హైవే దాంట్లో మీరు చెట్లు ఉన్నా, హార్టికల్చర్ సంబంధించిన ఉన్నాయి, అన్ని రిపోర్ట్ రాసి మీరు ఇవ్వాలి. లేకపోతే కనుక వాళ్ళకి నష్టం రాదు. ఓన్లీ రోడ్డుకి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు.
చెట్లు డబ్బులు ఇవ్వరు. అప్పుడు దాకా నేను పైపోయింది. అది మీరు అగ్రికల్చర్ వాళ్ళు, హార్టికల్చర్, దాంట్లో ఏదన్నా బోర్లు ఉన్నా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీ అందరూ కలిసి మీటింగ్ పెట్టుకోవాలి. లేకుండా ఎవరి గోలుగా రాసి ఇట్లా అడ్డీలు పట్టుకొని తిరగాలంటే వాళ్ళకి రావు, డబ్బులు పోతాయి. అందుకని మీరు మీటింగ్ పెట్టుకొని ఆదివాదాలు గ్రీన్ ఫీల్డ్ హైవే కింద పొలాలు పోతున్న వాళ్ళ పొలాల్లో ఏదైనా బోర్లు ఉన్నా, పైప్ లైన్లు ఉన్నా, లేకపోతే చెట్లు ఉన్నా ఇవన్నిటిని కూడా రికార్డ్ చేసి డబ్బులు ఇప్పించాలి. బావిలు ఉన్నా, బోర్లు ఉన్నా ఇవన్నిటి కూడా డబ్బులు వస్తాయి. అది కనుక వదిలేస్తే రేపు రూపాయి కూడా రాదనమాట. అది మీరు మిగతా డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. వీళ్ళు ఒక్కో డిపార్ట్మెంట్ దగ్గర తిరిగి వాళ్ళు పని చేసుకోవాలంటే అవదు. అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. డిపార్ట్మెంట్ చెప్పాము చూస్తున్నారు. కేసు పెట్టారు, కేసు ఫైల్ చేశారు. చచ్చిపోయారని ఎవరైతే చంపేశారో వాళ్ళందరి మీద కేసు పెడతారు. సరేనా? ఓట్ల గురించి దీనికి సంబంధం లేదు. మాట చెప్పేది వినమ్మా. ఇక్కడికి వచ్చి వరకు కాల్ చేస్తే ఉపయోగం ఉంది. ఆల్రెడీ డిఎస్పీని పంపించాను. డిఎస్పీ వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాడు, రాసి కేసు కడతాడు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడదు. అర్థమైందా? అమ్మా వాళ్ళు ఎవరు రోడ్ల మీద మాట్లాడలేదు. మీకు చెప్తున్నారు, మీకు చెప్పాం కదా, కేసు పెట్టాము, డిఎస్పీని పంపించాము. డిఎస్పీ గారు ఉన్నారా? పిలువ ఒకసారి. హాస్పిటల్ దగ్గర ఉన్నారు. డిఎస్పీని కూడా పంపించాం. ఎట్లా వస్తారమ్మా? ఏమన్నా రాసి పంపించేదా? అట్లా వచ్చేది ఎవరు రాలేదు. బుద్ధాలు కూడా ఉన్నారా? బుద్ధాలు కూడా పట్టుకున్నారంట. వెంబడి కేసు రిజిస్టర్ చేస్తారు. ఉండిద్ది దానికి ఎప్పుడైనా శిక్ష అదే ఉండదు, అట్లే ఉండదు. చేసాము చెప్పండి. కొద్దిగా ఐడియా ఉండేది ఏంది? ఊర్లో అంత జరుగుతుండే మీకు తెలీదా? మీకు ఊర్లో డిపార్ట్మెంటే కదా, నువ్వు ఊర్లో తెలుసుకోలేదా? మీ దగ్గర రాలేదు వీళ్ళు. ఏం తెలుసుకున్నావు? వచ్చిన తర్వాత నువ్వేం తెలుసుకున్నావు? ఏం చూసావు వెళ్ళి? ఆర్టీఓ కొట్లో ఉన్నాయా? నీలో ఒకటి ఆర్టీఓ కొట్టు అయింది. అయింది చేను కాదు, భూమి మీద ఏముంది? రికార్డ్ ఏముంది? మరి ఆయన ఎట్లా వేసుకుంటాడు రికార్డ్? ఏం పేరు మీద ఉంటే మాట్లాడుతున్నాను. నీ తరపునే మాట్లాడుతున్నా. నీ తరపునే కదా మాట్లాడుతుంది. నేను నీ తరపున నేను మాట్లాడుతాను. నువ్వు మాట్లాడి ఇద్దరు మాట్లాడే ఆయన ఉంది. భూమి మీద ఆయన వెళ్ళాడు. రికార్డు చూసారా? చూసి మరి ఎమ్మటి చెప్పాలి కదా. ఎంఆర్ఓ గారు మీ దృష్టికి వచ్చిందా? ఇమీడియట్గా టేకప్ చేయి. మీ కేసు ఏందో టేకప్ చేసుకోండి. ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి చేయి. ఎవరికి న్యాయం ఉంది, ఏముంది, రికార్డు పరిశీలించి ఇమీడియట్గా ఏం చేయాలనేది ఇమీడియట్గా. నేడు అద్దెకులో ఎన్నడూ లేని విధంగా 111 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం 1,26,71,093 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మరియు 6 లబ్ధిదారులకు ఆపరేషన్ల నిమిత్తం 29,80,000 రూపాయలు విలువ కలిగిన ఎల్ఓసీలు అందజేయడం జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి బొట్టుపాటి రవికుమార్ అన్నారు. అద్దెకి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో శుక్రవారం మంత్రి రవికుమార్ 111 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 6 ఎల్ఓసీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అద్దెకి నియోజకవర్గానికి 10 లక్షల రూపాయలు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అద్దెకి నియోజకవర్గానికి సుమారు 3,50,00,000 రూపాయలు విలువ కలిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారని, ఆపరేషన్లు చేయించుకునే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగం అన్నారు. రూపాయలు ఇచ్చాము. ఎల్ఓసీలో 6 మందికి ఇచ్చాము. 29,80,000 ఇచ్చాము. ఇవాళ ఒక్కరోజే మనం 1,56,51,093 రూపాయలు ఇప్పటిదాకా మనం ఇవాళ మొత్తం ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలల్లో మనం ఇప్పటిదాకా దాదాపు 3.5 కోట్ల మందికి 3.5 కోట్ల రూపాయల పైన మనం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చామన్నమాట. గత గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా ఒక్క చెక్ ఇవ్వలేదు.
ఈసారి మనం ఒక్కోసారి కనీసం 50 నుంచి 60 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఒక్కరోజే మనం దాదాపు 1,56,50,000 రూపాయలు ఇచ్చాం. ఒక్కరోజే 1,50,00,000 ఇచ్చాం అన్నమాట. గతంలో కూడా 2 సార్లు ఇచ్చాం మనం. మొత్తం దాదాపు 3,00,00,000 3.5 కోట్ల రూపాయల ఫైన్ ఇప్పుడు దాకా ఉంటుంది. చాలా మందికి ఎక్కడైనా ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోతే కనుక సొంత డబ్బులతో ఆపరేషన్ చేయించుకున్నా సరే మనం ఇస్తున్నాము. ఇందాక మనం ముందే చూసాం, ఒక ఆయన మోకాళ్ళ ఆపరేషన్ చాలా ఇబ్బంది పడుతుంటే దాదాపు 2 కాళ్ళు చేయించాము. 2,18,000 రూపాయలు ఎంతో ఇచ్చాము. 2 కాళ్ళు కూడా చేయించాము అన్నమాట. ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ గవర్నమెంట్ ఈయన ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. ఏ విధమైన ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలా పెద్ద ఎత్తున సాయం చేస్తా ఉంది గవర్నమెంట్. వైజాగ్లో అద్దంకి టౌన్ లో మనం పోయినసారి మనం తిరిగేటప్పుడు జూనియర్ కాలేజీలో ఆడపిల్లలు అందరూ కలిసి మాకు డైనింగ్ హాల్ కావాలని చెప్పారు. దానికి కూడా 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాము. జేపంగళూరు మండలంలో పొంగళూరు 20 లక్షలు ఇచ్చాము. అద్దంకిలో వైజాగ్లో 50 లక్షల రూపాయలతో ముస్లిం కమిటీ హాల్ కడుతున్నాము. రావినూతల్లో ఎస్సీ కమిటీ హాల్ 20 లక్షలు ఇచ్చాము. తక్కలపాడులో 20 లక్షలు ఇచ్చాము కమ్యూనిటీ హాల్లో. నాగులపాడులో 30 లక్షల కమ్యూనిటీ హాల్ ఇచ్చాము. టీ కొప్పరిపాడులో 20 లక్షల కమ్యూనిటీ హాల్ ఇచ్చాము. 90 లక్షల రూపాయలు టెండర్ పిలిచి 4-6-7 కమ్యూనిటీ హాల్ ఇదంతా కూడా మన ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి సిఎస్ఆర్ గ్రాంట్ లో తీసుకొచ్చి ఇప్పుడు 90 లక్షల రూపాయలతో టెండర్ కూడా పిలిచాము. ఈ 8 కమ్యూనిటీ హాల్కి తొందరలోనే పని స్టార్ట్ చేస్తాము. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ మనమూరులో ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ కోసం 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. అది కూడా టెండర్ పిలుస్తున్నారా? టెండర్ అయిపోయిందా? పిలుస్తున్నాం. అది టెండర్ పిలిచాము. అట్లానే జేపంగళూరు మండలం కొండమందులూరులో 20 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ పిలిచాము. సంతమాలూరు ఏచూరులో ఆగిపోయిన ఎస్సీ కాలనీలో కొంత కట్టి వదిలేశారు కమ్యూనిటీ హాల్ని. దాన్ని పూర్తి చేయడానికి మళ్ళీ 9,50,000 ఖర్చు పెట్టారు అనమాట. ఇదేమన్నా 69,50,000, ఇందాకదేమన్నా 1,90,00,000, మొత్తం దాదాపు 2,60,00,000 దాకా ఓన్లీ మన రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్, విండ్ ఈ తయారు చేసే రెన్యూబుల్ ఎనర్జీకి మన డిపార్ట్మెంట్ లో ఉంది. వాళ్ళ ద్వారా ఈ శాంక్షన్ చేయించాం. గవర్నమెంట్ సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా మనకి దాదాపు 3 కమ్యూనిటీ హాల్స్, ఇందాక 8, 11 కమ్యూనిటీ హాల్స్ మనం 2,60,00,000 రూపాయలు శాంక్షన్ చేయించాం. ఇది కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తారు అన్ని కూడా కట్టడం. ఓకే. నలభై 48,000 ఉన్నారండి. మానవ వేరమ్మ కల్లం వారి పాలెం చూడు 81,000 వచ్చింది. సుందర నాగశాంతి ఎస్ఎల్ గుడిపాడు 37,000. సుబ్బరామ బెల్లం కుందుర్తి 1,08,000. జల్లా మరియమ్మ చిన్నకొత్తపల్లి 1,000. పుల్చేపల్లి 2,00,000. కోవట్లపల్లి వెల్లగురం మండలం సత్తాపురం 62,000. లక్ష్మీ కుమారి అబ్బారెడ్డి వెంకట్రావు తర్వాత భోగినేని రాజశేఖర్ షేక్ షరీఫ్ 9,000 రూపాయలు. వసనం అనూష ఉప్పరపాడు కాంటూరి చంద్రశేఖర్ రాజు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నరేంద్ర మోడీ మంత్రి పదవి తొలగించి క్షమాపణ చెప్పించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు డిమాండ్ చేశారు.
అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ అద్దెకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జ్యోతి రమేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానిస్తూ మాట్లాడిన అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగము బీజేపీకి నచ్చటం లేదని రమేష్ మండిపడ్డారు. అంబేద్కర్ దయ వల్లనే నేడు ఎందరో బీజేపీ పార్టీలో పదవులు అనుభవిస్తున్నారని, అమిత్ షా అంబేద్కర్ ను అవమానిస్తే బీజేపీ దళిత నేతలు సైలెంట్ అయ్యారన్నారు. గత 3 రోజుల నుంచి మనం జరుగుతున్న ఒక చర్చ జరుగుతూ ఉంది. భారతదేశం మొత్తం కూడా జరుగుతూ ఉన్నది. ఒక హిందూ మత ఛాందసవాది అయినటువంటి అమిత్ షా వచ్చి నిండు సభలో అంబేద్కర్ వచ్చి చూడని మాట్లాడుతున్నట్టు ఇది ద్రోహం చేసే దేశద్రోహం. అది జరిగే చర్చ రాజ్యాంగమే జరుగుతూ ఉంది. అక్కడ గత 2 రోజుల జరుగుతూ ఉంది. ఎవరు రాజ్యాంగం రాస్తారో ఆ వ్యక్తి గురించి చెప్తారు కానీ ఇంకోటి అమిత్ షా గురించి చెప్పడం, మోదీ గురించి చెప్పడం అక్కడ ఎవరు కూడా. రాజ్యాంగం ఎవరు రాశారు, రాజ్యాంగం ఏ విధంగా రాయబడింది, ఇది దాదాపు 50 సంవత్సరాలు ఉన్న రాజ్యాంగం ఎట్లా ముందుకు పోతుందో చెప్తానే కానీ ఎవడు రాశాడు ఎవడు చెప్పవచ్చు పని కాదు. అది ఎవరు రాశారో వాళ్ళ పేరు 10 సార్లు కాదు 100 సార్లు 1000 సార్లు అని చెప్తున్నారు. అంబేద్కర్ అంటారు. నువ్వు వెళ్ళాతో బయటకు వెళ్ళిపో. జరిగే చర్చ అంబేద్కర్ జరుగుతూ ఉంది, రాజ్యాంగం జరుగుతుంది కాబట్టి అంత నీ బాధగా ఉంటే నువ్వు మంచి రాజ్యం బయటకు వెళ్ళిపో. ఇంకోటి వస్తా నీ పోతే ఇంకోటి వస్తే ఇంకా మంచి వస్తాడు. అంతేగాని రాజ్యాంగం రాసి పేరు ఎవరు రాసి వాళ్ళ పేరు చెప్పకుండా చర్చ ఎలా జరుగుతుందో కొంచెం రోగ్యం లేనటువంటి వ్యక్తి అక్కడ ఉన్నారు. కాబట్టి ఇటువంటి మూఢ విశ్వాసం వాళ్ళని అహంకారం నుంచి మన ఇప్పుడు వాడు ఇటువంటి మంత్రిమండలి ఉండవచ్చని చెప్తూ అతను మంత్రిమండలి భర్తం చేయాలి. తర్వాత 2 శాతం అరెస్ట్ జైలు ఓపెన్ చేసి కోరుకుంటూ ఈ అవకాశం అంతా కూడా జైలు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో మతోన్మాదం రాజ్యం వెళ్తుంది, కులోన్మాదం రాజ్యం వెళ్తుంది, ఏర్పాటువాదం రాజ్యం వెళ్తుంది. చివరికి ఋషీశ్వరుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో ప్రపంచ మేధావిగా పేరుగాంచినటువంటి వ్యక్తిని సాక్షాత్తు పార్లమెంటులో మన దేశ రక్షణ మంత్రి అయినటువంటి హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి కించపరుస్తూ మాట్లాడటం, అంబేద్కర్ 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 అని హేళనగా మాట్లాడటం, అది యావత్ భారతదేశానికి తలవంపులుగా మేము భావిస్తున్నాము. ఈ విధమైనటువంటి విధానం మంచిది కాదు. ఎంతోమంది హోమ్ మినిస్టర్లు భారతదేశంలో చేశారు, ఎంతోమంది ప్రధానులు భారతదేశంలో చేశారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించింది అంబేద్కర్. వారు కల్పించినటువంటి హక్కు ద్వారా వీరు ఓటు సంపాదించుకొని ఆ ఓటు ద్వారా ఎంపీలు అయ్యి చివరికి కేంద్ర మంత్రులు అయ్యి ఎవరైతే వారికి అన్నం పెట్టారో అన్నం పెట్టిన చేతిని నరికే విధంగా అంబేద్కర్ గారిని అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు హేళనగా మాట్లాడటం అనేది చాలా శోచనీయము. ఆయనకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మనస్సాక్షి ఉన్నా, ఏమాత్రం జ్ఞానం ఉన్నా సరే వెంటనే తన హోంమంత్రి పదవికి రాజీనామా చేసి బేషరతుగా అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి. యావత్ భారతదేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీస్ ఐక్య వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఆయన క్షమాపణ చెప్పని పక్షంలో, ఆయన రాజీనామా చేయని పక్షంలో దేశవ్యాప్తంగా అల్లర్లు కానీ లేదా ఎలాంటి ప్రొటెస్ట్కైనా సరే మేము వెనకాడమని చెప్పేసి ఈ విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, జిందాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిందాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తా అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తా అంబేద్కర్ ఆశయాలను. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత, వర్ధిల్లాలి భారత ప్రజల సమైక్యత, వర్ధిల్లాలి భారత ప్రజల సమైక్యత. అరెస్ట్ చేయాలి అమిత్ షాని వెంటనే, అరెస్ట్ చేయాలి అమిత్ షాని వెంటనే. రాజీనామా చేయాలి. అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. రాష్ట్ర విశ్రాంత ఉద్యోగులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అద్దంకి ఎంఆర్ఓ కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులు
ఉద్యోగుల సంఘం నాయకులు బాపయ్య చౌదరి, మస్తాన్ శ్రీరామచంద్రమూర్తి కలిసి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు వినతి పత్రం అందజేసి వారి సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బాపయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఎంతో చక్కగా ఉందని, ప్రతి నెల 1వ తేదీన విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ నగదు ఇస్తున్నారని, 12వ PRC అమలు చేసి ఈ లోపు 35% IR ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన గత PRC బకాయిలను, కరువు భత్యం బకాయిలను చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. కమ్యూటేషన్ నగదు రికవరీ 15 నుండి 12 సంవత్సరాలకు తగ్గించాలని, 11వ PRCలో ఇచ్చిన గ్రాట్యుటీ 16 లక్షల రూపాయలు 1/7/2018 నుంచి అమలు చేయాలన్నారు. అంతర్రాష్ట్ర ప్రకాశం జిల్లా విద్యా ఉద్యోగస్తులు బాపట్ల జిల్లా మేము ముఖ్యమంత్రి గారికి లోగడ పరిశీలన మా డిమాండ్లు ఇచ్చాము. ఈరోజు ఈ మన విద్యాశాఖ మార్చుల ద్వారా మా కార్యక్రమం మాకున్నటువంటి డిమాండ్లు వారి ముందు పెట్టి ఈ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ మాకున్నటువంటి ప్రాబ్లం సాల్వ్ చేయమని మంత్రి గారిని కోరటం జరిగింది. ఈ తర్వాత లోగడ అనేక సార్లు మేము ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. దానిలో ముఖ్యమైనటువంటి కొన్ని లోగడ గవర్నమెంట్లో క్యాన్సిల్ చేసినటువంటి క్వాంటమ్ కానీ అట్లాగే మా డిఏరియర్స్ కానీ అవన్నీ మాకు ఇమ్మీడియట్గా ఇప్పించవలసిందిగా మంత్రి వారి ద్వారా ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పి వాగ్దానం చేశారు. ప్రీతమ విద్యుత్ శాఖ మార్చులు గొట్టిపాటి రవికుమార్ గారి ద్వారా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రాన్ని మేము అందజేస్తున్నాం. పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వ శాఖ తరఫున 12వ PRC అమలు చేయాలని చెప్పి, దానికి లేట్ అయ్యే పక్షంలో 35% IR ముందుగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. తర్వాత ఉద్యోగస్తులకు, తర్వాత పెన్షన్స్ రావాల్సిన బకాయిలు కూడా మాకు త్వరగా అందజేయాలని, ఈ వృద్ధాప్యంలో మరి పెద్ద కొడుకులాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్తిస్తున్నారు. ప్రతి నెల కూడా 1వ తారీఖు పెన్షన్ వేయటం చంద్రబాబు గారు మాకు చేసిన గొప్ప సేవగా భావిస్తున్నాం. ఒక కుమారుడిలాగా మాకు చక్కగా ఆయన సేవ చేస్తున్నారు. తర్వాత మా సమస్యలు కూడా వారి దృష్టి తెస్తున్నాం. అడహాకు 12వ PRC ఇవ్వడం ఒకటి, తర్వాత 35% IR ఒకటి, క్వాంటమ్ గతంలో వారు ఇచ్చినటువంటి దాన్ని గత ప్రభుత్వం తగ్గించేసింది, మరలా దాన్ని పునరుద్ధరించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అట్లానే కమ్యూటేషన్ 15 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళకు కుదించేసి పెన్షన్ 11 సంవత్సరాలు 3 ఏళ్ళకు కుదించవలసిందిగా రాష్ట్ర అసోసియేషన్ తరఫున, బాపట్ల జిల్లా 2 అసోసియేషన్ తరఫున రావుల బాబాయ్ గారు, కమలేశ్వరరావు గారు, తర్వాత టి కృష్ణయ్య గారు, మస్తాన్ గారు, మారం కోటేశ్వరరావు గారు, బతురంజయ్ గారు, వీరందరూ కూడా మేము ముఖ్యమంత్రి గారికి మంత్రి గారి ద్వారా విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. వారు కూడా చక్కగా స్పందించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నారు. మేము ఉద్యోగుల సంక్షేమం కోసం, పెన్షన్ సంక్షేమం కోసం పనిచేసే సంస్థ మాది, ప్రభుత్వం మాదని చెప్పి వారు చెప్పడం ద్వారా మాకు ఆనందం కలుగుతున్నది. చాలా ప్రశాంతంగా ఇవాళ పెన్షనర్స్ బతుకుతున్నారని కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క వారి ఒక పెద్ద మనిషి 1వ తారీఖు ఖచ్చితంగా వేస్తున్నారు. ఈ ప్రభుత్వం చక్కగా మా పట్ల సానుభూతితో ప్రవర్తిస్తుందని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. అసోసియేషన్ తరఫున నేను అధ్యక్షుడు బాబాయ్ గారు, రేపు కోసారి గారు మాట 92 ఏళ్ళు సార్ మీరు ఇబ్బంది కృష్ణ గారు ఇబ్బంది ఓకే ASN న్యూస్ సమాప్తం. నమస్కారం.